హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. సంవత్సరాలుగా మీరు పొందడానికి ప్రయత్నిస్తున్న ఒక విషయం కేవలం 2 రాత్రుల్లో సంఘర్షణ లేకుండా, గందరగోళం లేకుండా మీ దగ్గరికి రాగలదరని ఎవరైనా సరే చెప్పినా దాన్ని కేవలం కలగా భావిస్తారా, లేదా దానిపై నమ్మకం ఉంచుతారా? ఈరోజు నేను మీకు ఒక నిజమైన కథ చెప్పబోతున్నాను. ఈ ప్రపంచ నియమాలను పాటించండి. విశ్వ నియమాల ప్రకారం నడిచిన ఒక స్త్రీ కథ. ఆమె ఒక రహస్యాన్ని కనుగొంది. ఆ రహస్యం వల్లే ఆమె ప్రతి పోటీలో గెలుస్తూ వచ్చింది. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఆలోచించండి, ప్రతిసారి బహుమతి ఆమె చేతికే వస్తూ ఉండేది. కొన్నిసార్లు ఇల్లు, కొన్నిసార్లు విదేశీ యాత్ర లేదా డబ్బు బహుమతి కూడా. ఆమె ప్రతిసారి విజేతగా నిలిచింది. ఆమె ధనవంతు కుటుంబం నుంచి వచ్చినదైతే అస్సలు కాదు, ప్రసిద్ధి వ్యక్తి కూడా కాదు. ఆమె వ్యక్తి ఒక జూదమాయ మంత్రం ఉంది. అది ఆమెను ఈ విశ్వానికి ఇష్టమైన వ్యక్తిగా చేసింది. ఈరోజు నేను ఆ గుప్త రహస్యాన్ని మీతో పంచుకోబోతున్నానండి. ఆమె ప్రతి రాత్రి నిద్రపోయే ముందు అనుసరించిన విధానం కేవలం 2 రాత్రుల్లోనే ఆమె తన కోరికలపై వాస్తవంగా మార్చేసింది. మీరు ఈ వీడియోలో చెప్పబడిన 14 విషయాలు శ్రద్ధగా విని మనసారా అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధించే వాళ్ళ లిస్టులో అనేది ఉంటుంది. మీకు కూడా విశ్వం అనేది కనెక్ట్ అవుతుంది. ఇది కథ కాదండి, ఇది ఒక టెక్నిక్. ఇది సరైన సమయంలో సరైన భావనతో చేస్తే మాత్రం విశ్వం స్వయంగా మీ వైపు ఆకర్షితం అవుతుంది. రండి, ఇది మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్లు మారుస్తుంది. ఆమె ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నట్లు అసలు ఆమె ఎవరు అని అనుకోవచ్చు. కోటీశ్వరాలైతే కాదు, రాజకీయ నాయకుడు కూడా కాదు. ఆమె అమెరికాకు చెందిన ఒక సాధారణ గృహిణి అండి. కానీ ఆమె జీవించిన జీవితం సాధారణమైనదైతే కాదు, అసాధారణమైనది. ఆమె 50 కంటే ఎక్కువ పోటీల్లోనే గెలిచింది. ఒకసారి కూడా ఓడిపోలేదు. ఆమె ఒక ఇంటిని కూడా గెలుచుకుంది, ఒక కొత్త కారును గెలుచుకుంది, యూరప్లో ఉచిత యాత్రను గెలుచుకుంది, $1000 బహుమతి కూడా గెలిచింది. ఇవన్నీ కేవలం అదృష్టంతో కాదు, ఒక ప్రత్యేక ఆలోచన విధానం మరియు టెక్నిక్. ఆమె ఏ పోటీల్లోనూ ఏం జరుగుతుందో ధోరణితో పాల్గొనలేదు. ఆమె పాల్గొనే సమయంలో నిర్ణయించేది, ఇది నాది, నేను ఇప్పటికీ గెలిచాను. ఈ ఆలోచన ఆమెను అందరి నుండి వేరు చేసింది. ఆమె పేరు హెలెన్. ఆకర్షణ నియమాన్ని కేవలం అర్థం చేసుకోగలదు, దాన్ని జీవించి చూపించింది కూడా. ఆమె జీవితం ఇప్పుడు ఈ విశ్వ నియమానికి ఉదాహరణగా నిలిచింది. హెలెన్ రహస్యం: నీ కోరిక నీకు లభించింది. హెలెన్ను నువ్వు ఎప్పుడు గెలుస్తావు అని అడిగినప్పుడు ఆమె ఒక మాటనే చెప్పేదండి, ఎందుకంటే నేను దాన్ని కోరుకోను. నాకు అనిపిస్తుందంటే నేను ఎప్పుడూ ఏదీ కోరుకోలేదు, అది నాది, నేను ఊహించుకున్నాను. ఆలోచించండి, కోరుకోవడం మరియు సొంతం చేసుకోవడం ఎంత తేడా ఉందో. కానీ ప్రజలు అంటారు, ఇది నాకు దొరికితే బాగుండు, నేను గెలిస్తే బాగుండు, ఇప్పటికే లభించింది. మీరు ఒక వస్తువును ఇది ఇప్పటికే మీరు పొందినట్టు ఊహించి దాన్ని మీ జీవితంలో ఆకర్షిస్తుంది. హెలెన్ విజయం కూడా ఈ యొక్క సూత్రం ద్వారానే గెలుచుకుందండి. ఇది ఒక ఆత్మవిశ్వాసం, కేవలం స్పష్టమైన శక్తివంతమైన నమ్మకం. యూజువలైజేషన్ అంటే ఊహా విధానం. ఇది అద్భుతమైనది. కేవలం ఊహించుకోవడం మాత్రమే సరిపోదు, హెలెన్ తన ఆలోచనలను అనుభవించడం కూడా నేర్చుకుంది. ఆమె ఏ పోటీల్లో పాల్గొనినా ముందుగా ఊహించుకునేది, నేను గెలిచాను అన్నట్టుగా. అంటే ఒక కల్పన అనేది ఆమె చేసుకునేది, అది నిజమయ్యేది, విశ్వానికి బాగా కనెక్ట్ అయ్యేదన్నమాట. ఆమె ఇంటి తాళాలు తీసుకున్నట్టు, డ్రైవింగ్ సీట్లో కూర్చున్నట్టు, లేదా యూరప్ గాలిని ఆస్వాదిస్తున్నట్లు తనను తాను ఊహించుకునేది. ఇదంతా ఆమె నిద్రపోయే ముందు చేసేదట. నిద్రలోకి తర్వాత జారుకునే ముందు ఆమె ప్రతి కలలో లోతుగా అనుభవించేదట. దాని ద్వారా విశ్వ కల్పనను వాస్తవంగా మార్చవలసిందని వచ్చేసింది. ఆమె నమ్మకం ఎలా ఉండేదంటే, మీరు చూడగలిగితే అనుభవించగలిగేది, నమ్మగలిగితే దాన్ని పొందగలరు. విజువలైజేషన్ మీకు కల కాదు, అది ఒక వాస్తవంగా లభించబోతుంది. ఒక వస్తువు యొక్క ముందస్తు అనుభవం, అది మీరు ముందుగానే పొందినట్లు అది ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకం. అసలు ప్రశ్న ఏంటి అంటే, మీరు హెలెన్ లాగా మీ భాగ్యాన్ని ఎలా మార్చుకోగలరు? ఇప్పుడు విని అలవాటు చేసుకోండి, అలా ప్రయత్నించండి కూడా. హెలెన్ రహస్యం చాలా సరళమైనది. ఇంత సులభమైన విధానం నిజంగా పనిచేస్తుందా అనిపించవచ్చు. అవునండి, హెలెన్ చెప్పేది మీరు కేవలం 2 రాత్రులు ఒక పనిని పూర్తి శ్రద్ధతో, భావంతో చేస్తే విశ్వం సమాధానం ఇవ్వక తప్పదు. కానీ నిద్రపోయే ముందు 2 వాక్యాలు మనసారా చెప్పాలి. కేవలం చెప్పడం కాదు, దాన్ని అనుభవించాలి. ఆ వస్తువు ఇప్పటికే మీదని, మీ మీద భావన నేను కోరినదని, నాకు ఇప్పటికే లభించింది, దానికి నేను అర్హుణ్ణి అని
అనుకోవాలి. విశ్వం నాకు ఇచ్చింది ఈ 2 వాక్యాలలో అత్యంత శక్తి ఉంది. మీరు ఈ 2 వాక్యాలు చెప్పుకోగలిగితే అన్నీ కూడా మీకు 2 రాత్రుల పాటు అనుభవిస్తే చాలండి. మీలో ఉన్న శక్తి ఖచ్చితంగా విశ్వానికి కనెక్ట్ అవుతుంది. విశ్వం మీకోసం మార్గాన్ని సృష్టించడం ప్రారంభించింది. దాని గురించి ఇది కంపనాల గురించి భావన నిజం అనేది ఒక చోట అద్భుతాలను సృష్టిస్తుంది. స్వయంగా అద్భుతాలు తీసుకొస్తుంది. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే అది మీ యొక్క కోరికలను నెరవేర్చవచ్చు. ఇంత సులభమైన సాధన ఎలా పనిచేస్తుంది? శ్రద్ధగా అర్థం చేసుకోండి మిత్రమా. ఖచ్చితంగా మీ విశ్వం మీ మాటలు వినదు, మీ భావాలను అనుభవిస్తుంది. మీరు ఏం చెబుతారు అనే దానికంటే కూడా ఎంతగా అనుభవించారు అనేదే ముఖ్యం. మీరు నాకు ఇల్లు కావాలని చెప్పినప్పుడు మీరు విశ్వానికి చెబుతున్నారు అది నాకు ఇంకా లేదు అని. విశ్వం ఆ లోటు శక్తిని ముందుకు తీసుకెళ్తుంది. కానీ మీరు దాన్ని చెప్పి దానికి నిజంగా అనుభవిస్తే ఆ నిజమైన కంపన స్థాయి విశ్వానికి దగ్గరవుతుంది. అది విశ్వం కనెక్ట్ అయ్యి మీకు అందజేస్తుంది. అప్పుడు విశ్వం ఈ వ్యక్తికి అనుభవం ఇవ్వాలి అని చెప్పి దాన్ని మీకంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు అందజేస్తుంది. ఇదే కారణంగా హెలెన్ కూడా ఈ టెక్నిక్ని పనిచేసింది. ఆమె భావనతో నిండి ఇప్పటికే లభించాయని ఊహించుకునేది. నమ్మకం ప్లస్ భావన ఈక్వల్ టు వాస్తవం. ఇది మాయాజాలం కాదండి, ఇది విశ్వ నియమం. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఆ నిజమైన భావన మేము ఎలా మేల్కొల్పాలి అని. ఎందుకంటే చెప్పడం సులభం కానీ అనుభవించడం కష్టం కదా. కానీ అనుభవించడం కష్టంగా అనిపించవచ్చు. కానీ హెలెన్ మనకు చెప్తుంది, అది ఇప్పటికే జరిగినట్లు అనుభవించండి. అంటే మీరు కోరినది ఇప్పటికే లభించిన స్థితిలో మిమ్మల్ని మీరు అనుభవించండి. డబ్బు కావాలంటే కళ్ళు మూసుకొని మీ బ్యాంక్ ఖాతాలో కోరినంత మొత్తం ఉన్నట్లు చూసుకోండి. సంబంధం కావాలంటే ఆ వ్యక్తి మీ పక్కనే ఉన్నట్టు మీతో ఆనందంగా కూర్చొని అనుభవిస్తున్నట్లు మీరు కోరుకోండి. కారు కావాలంటే స్టీరింగ్ పట్టుకునే భావనను గాలిలో మాట్లాడుతూ నడిచే సన్నివేశాన్ని చూడండి. తేడా ఏంటంటే మీరు ఏమీ పొందకుండానే సంతోషంగా ఉన్నప్పుడు, ఎలాంటి అవగాహన లేకుండా కృతజ్ఞతతో ఉన్నప్పుడు ఈ భావనే విశ్వం తీసుకుంటుంది. మీ కోరికను వాస్తవంగా మారుస్తుంది. ఇదే అఫర్మేషన్ శక్తి. అప్పుడు ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అందులో ఒక పెద్ద రహస్యం కూడా దాగి ఉంది. హెలెన్ ప్రతిసారి తనతో తాను చెప్పుకునేది, ఇది జరిగిపోయింది, ఇప్పటికే నాది. ఈ పదాలు సాధారణంగా అనిపించవచ్చు కానీ వాటిలో కంపనాలే దాగి ఉన్నాయి. ఈ పదాలు మీ మనసును సంకల్ప స్థితికి తీసుకెళ్తాయి. అక్కడ ఎలాంటి సందేహం కానీ ప్రమేయం కానీ ఉండదు. మీరు అఫర్మేషన్ చెప్పుకున్నప్పుడు మీ అవచేతన ద్వారా ఆదేశిస్తారు, ఇదే ఇప్పుడు నిజమని. ప్రతిసారి మీరు విశ్వానికి స్పష్టమైన సిగ్నల్ ఇస్తారు. మీరు భవిష్యత్తులో కాదు వర్తమానంలో జీవిస్తున్నారని. ఇప్పటికే కోరిక నెరవేరింది. అఫర్మేషన్ ద్వారా మీరు మీ మనసు దిశను నిర్దేశిస్తారు. దృష్టి ఎక్కడికి వెళ్తుందో అక్కడ శక్తి ప్రవహిస్తుంది. ఇదేనండి అఫర్మేషన్ నిజమైన శక్తి. హెలెన్ రాత్రి రహస్య సాధన కూడా ఇదే. ఇప్పుడు హెలెన్ యొక్క అద్భుత రహస్య సాధన తెలుసుకుందాం. దాన్ని ఆమె ప్రతిసారి ఉపయోగించి అద్భుతాలను సాధారణంగా మార్చింది. ఇది ఒక +బై స్టెప్ రిచువల్. రాత్రులతో పాటు చేయాలి. పడకపై పడుకోండి, హాయిగా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ఉండండి. మనసును ప్రశాంతపరచండి. దీర్ఘమైన శ్వాసను తీసుకొని అన్ని చింతలను వదిలేయండి. కోరిక నెరవేరినట్టు ఊహించుకోండి. ఆ క్షణాన్ని అనుభవించండి. మీరు ఇప్పటికే ఆ వస్తువును పొందినట్లు ఈ 2 వాక్యాల్ని చెప్పుకోండి. హృదయంతో భావనతో చెప్పుకోండి, కోరుకున్నది నాకు ఇప్పటికే లభించింది, నేను దానికి అర్హుణ్ణు, విశ్వం నాకు ఇది ఇచ్చింది. విశ్వానికి కృతజ్ఞతలు కూడా చెప్పండి. మీరు ఒక బహుమతిని పొందినప్పుడు దాని తర్వాత శాంతమైన మనసుతో ఆ సంతోషంతో నిద్రపోండి. ఇది ప్రయత్నం మాత్రమే, మీ నిజం యొక్క ప్రకటన. సందేహాన్ని ఎలా తొలగించాలి? ఇక్కడ మీ అతిపెద్ద శత్రువు సందేహం. ఆ సందేహాన్ని పక్కన పెట్టండి. డౌట్స్ అనేవి లేకుండా మీరు ఊహించిన దానికి మీరు నిజం చేసుకున్నట్లు భావించండి. ఖచ్చితంగా మీరు విశ్వం మీకు కనెక్ట్ అయ్యే విధంగా మీ కోరిక అనేది తీరుతుంది. ఏదైనా సరే నమ్మకం పైన, అలాగే మీరు అనుకున్నది జరగాలనే ఒక పాజిటివ్ శక్తి అనేది ఉంటే అది తప్పకుండా విశ్వానికి కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఈ యూనివర్స్ మీ కోరికను తీరుస్తుంది. చూశారు కదండి. ఇక ఎందుకు, ఈ రోజు నుంచే మీ యొక్క సాధనని ప్రారంభించండి. రాత్రి పడుకునే ముందు మీరు ఏదైతే కోరిక తీరాలి, జరగదు అనుకున్నది కూడా జరగాలి అనుకుంటున్నారో దానిని జరిగినట్లుగా ఊహించుకోండి. ఆ ఊహ నిజమని నమ్మండి. దానిని మీరు
ఊహలలో అనుభవించండి. ఖచ్చితంగా విశ్వానికి కనెక్ట్ అయ్యి యూనివర్స్ ఆ కోరికను మీకు తీరుస్తుంది. అది డబ్బు కానీ, లేదా పెళ్ళి కానీ, లేదా కారు కానీ, ఇల్లు, బంగ్లా, మరి ఏ ఇతర కోరిక అయినా సరే దానికి సంబంధించిన ఊహాగానాలు మీకు నిజం కావాలంటే మీరు ఫస్ట్ నమ్మాలి, విశ్వానికి కనెక్ట్ అవ్వాలి. అంతేకాకుండా కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. కృతజ్ఞతా భావం అనేది విశ్వానికి చాలా శక్తివంతంగా కనెక్ట్ అయ్యే ఒక విషయం. కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. నా ఈ డబ్బు, సంపద, ఆనందం, సంతోషం అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.